ప్రభు యేసుని వెంబడించుచు జయముగ నడచెదము, యేసుతో జయముగ వెడలెదము. ప్రియుడగు యేసుని ప్రేమను జవిగొని, ప్రియుడగు యేసుని ప్రేమను జవిగొని, పయనము చేసెద మా ప్రభు వెంబడి, పయనము చేసెద మా ప్రభు వెంబడి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామములో త్రిత్వము తరువాతి 7వ ఆదివారపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకము నుండి 85వ కీర్తన, చేరి కొల్వుడి క్రీస్తుని పాదముల చేరి కొల్వుడి పల్లవి 4వ చరణం పాడుకుని నేటి ఆరాధన క్రమములో ముందుకు కొనసాగుదాం. చేరి కొల్వుడి క్రీస్తుని పాదముల చేరి కొల్వుడి, చేరి కొల్వుడి స్థిరమతితో మీ నోరు నిండమది కోరిక ధీరా, చేరి కొల్వుడి క్రీస్తుని పాదముల చేరి కొల్వుడి. దేవుని కుమారుడు దీవిస్తారుడు, సేవకావనుడు క్షేమకరుండని చేరి కొల్వుడి క్రీస్తుని పాదముల చేరి కొల్వుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రిని దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకుని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందము. ప్రభు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించి నావాడు ఆయానే. ప్రభు సన్నిధిని నా యతిక్రమములు నేనొప్పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించి యున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడు నైనా సర్వశక్తి గల దేవా,
దీనులము పాపులమాగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితిమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసు క్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ వద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జనతైక కుమారునిచ్చిన మిగుల కరుణ గల దేవా, మమ్మును కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందునట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మాయందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపుమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటకై తన యాకు కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ అందరికీ దయచేయం. త్రిత్వము తర్వాతి 7వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదవగా విందము. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో ఆర్భాటము చేయుడి. ఆయన జనములను మనకు లోపరచును, మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవుని
మహిమా కలుగును గాక దేవునికి మహిమా కలుగును గాక కలుగును ఉన్నతమైన ఘన స్థలము లందునా ఇలాకు సమాధానం నరులకాయన దయా ప్రభువైన దేవా పరమరాజా సర్వా పరిపాలా పరిపూర్ణ శక్తి గల పరమాజనకనిను మాయిని స్తుతించుచు మరి పొగడు చున్నాము మహిమా పరచుచు ఆరాధించు చున్నాము నిన్ను మహిమాతిశయమును మదిదాల చియోనికు మహిమా స్తుతి కృతజ్ఞతనిచ్చు చున్నాము ఏక కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏకా దేవుని గొర్రె పిల్లమమును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకుపోవు యేసు రక్షకా వసిగా జినకుని కుడి వైపునకు చుండు యేసు మా ప్రార్థన లించి కనికరించు పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయినాది ఉనియందు పరిపూర్ణ మహిమాతో ప్రభాలుచున్నావెప్పుడు ఆమేన్. ప్రభువు మీతో నుండు గాక. మీ ఆత్మతోను
ఆత్మాతో నుండుగాక. ప్రార్థింతము. ఓ దేవా, పరలోక భూలోకముల యందు సమస్తమును శాశ్వతమైన నీ సంరక్షణ క్రిందనే జరుగుచున్నది గనుక హానికరమగు దేనిని మా యొద్దకు రానియక లాభకరమగునవే మాకు అనుగ్రహింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచు నుండు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. త్రిత్వము తర్వాతి 7వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథ లేఖన భాగములు ఏర్పాటు చేయబడిన వారొచ్చి చదవగా విందుము. పత్రికా పాఠ్యభాగము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం నుండి 23వ వచనం వరకు గల లేఖన భాగమును శ్రీమతి గొటుకుల శాంతకుమారి గారు వచ్చి చదవగా విందుము. సువార్త పాఠ్యభాగము పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయము 1 నుండి 9వ వచనాల వరకు గల లేఖన భాగమును శ్రీ తూరుగోపు రవికుమార్ గారు చదవగా విందుము. త్రిత్వము తరువాతి 7వ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం నుండి 23వ వచనం వరకు ఇలాగూ రాయబడి ఉన్నది. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేనివారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్యజీవము. ఎలా అనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్యజీవము. ఈ వాక్యం ఇంత పర్యంతం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. త్రిత్వం తర్వాతి 7వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము మార్కు సువార్త 8వ అధ్యాయము 1 నుండి 9వ వచనం వరకు. ఓ ప్రభువా, నీకు మహిమా కలుగును గాక. సువార్త పాఠ్యభాగము మార్కు సువార్త 8వ అధ్యాయము 1 నుండి 9వ వచనం వరకు. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడి రాగా వారికి తిననేమియు లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమియు లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్ఛపోవుదురు. వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను. అందుకు ఆయన శిష్యులు ఈ అరణ్య ప్రదేశంలో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయనను అడిగిరి. ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడగగా వారు 7 అనేది. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకిచ్చాను. వారు జనసమూహమునకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్దనుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పాను. వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి.
భోజనం చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి దల్మనూత ప్రాంతములకు వచ్చెను. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. మనమందరము కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణము మన విశ్వాస ప్రమాణముగా ఒప్పుకొందము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభునైన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు అదృశ్యలోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకము నుండి 84వ కీర్తన. ఇదిగో నీతి భాస్కరుండు ఉదయమాయే నతని నీతి. పల్లవి 2వ చరణం పాడుకుందాం. ఇదిగో నీతి భాస్కరుండు ఉదయమాయే నతని నీతి. ఇదిగో నీతి భాస్కరుండు ఉదయమాయే నతని నీతి. హృదయ కమల మునను నిలచి మాధితము గుణంబు లణపే సధమల జ్ఞానంబును సఘే. ఇదిగో నీతి భాస్కరుండు ఉదయమాయే నతని నీతి. నరజనముల నీతి ఎవడో ధరణి పతుల దీప్తి ఎవడో. నరజనముల నీతి ఎవడో ధరణి పతుల దీప్తి ఎవడో. దురితరుణము దీర్చునేవాడు పరమ పురుషుడే సుడతడే. నిరత జీవ మోసగోని పుడే. ఇదిగో నీతి భాస్కరుండు ఉదయమాయే నతని నీతి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఆమేన్. నేటి వర్తమానమునకు మూలాధారమైన లేఖన భాగము అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనము ఇలాగూ వ్రాయబడి ఉన్నది. ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి,
నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మేమేమై ఉన్నామో అది కేవలం నీ ఉచితమైన కృప వలననే అయి ఉన్నాము ప్రభువా. నీ కృపా సంక్షేమముల సంరక్షణ నీడలో మమ్మల్ని సజీవుల లెక్కల్లో కాచి కాపాడి పెంచి పోషించి సంరక్షించి పెంపార చేసి ప్రవేశపెట్టిన ఈ ప్రశస్తమైన త్రిత్వము తర్వాత 7వ ఆదివారపు ఆరాధన క్రమము కొరకు నీకు వందనాలు. మీడియా ద్వారా వీక్షిస్తూ ఉన్న కుటుంబాలన్నిటినీ నీ ముఖ కాంతిలో దర్శించండి. నీ పాదధూళిలో చిన్ని రేణువుగా నాయన నీ పాద ప్రతినిధిగా నిలిచిన నన్ను నీ శిలువ చాడును మరుగుపరుచుకుని నన్ను బట్టి కాదు కేవలం నీ ఉచితమైన కృపను బట్టి నాతోనూ మాతోనూ మీరే స్పష్టముగా మాట్లాడండి. నీవు మాట్లాడబోయే సందేశము మా జీవితాలకు అనుభవైక వేద్యమగునట్లు నీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయమని మా ప్రభువైన యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు వారి శుభప్రదమైన నామములో త్రిత్వము తరువాతి 7వ ఆదివారపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. తన నామం పేరట నన్ను నిలువబెట్టుకున్న త్రియేక దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నేటి మన ధ్యాన అంశము ద మాస్టర్ సర్వ్డ్ ఇండికేట్స్ ద నేచర్ ఆఫ్ ఒబీడియన్స్. ప్రియా దేవుని సంగమ, పురాతన గ్రంథముగా ఎంచబడిన ద యాక్ట్ ఆఫ్ పాల్ అండ్ థెక్లా అనే గ్రంథంలో ఈ రోమా పత్రిక యొక్క రచయిత పరిశుద్ధ పౌలు యొక్క జీవిత విశేషాలు ఎన్నో మనకి కనబడతాయి. గొప్ప తాత్విక జ్ఞానముతో కూడిన వేదాంతమంతటినీ కూడా ఈ రోమా పత్రికలో పౌలు చాలా సుస్పష్టంగా ప్రస్ఫుటపరచడాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. పౌలు ఒక పొట్టి ఆకారుడిగా ముడివడిన కనుబొమ్మలు, అలాగే దీర్ఘ నాసిక, బట్టతల, దొడ్డు కాళ్ళు, అంతకు మించి దృఢమైన దేహం కలిగిన ఒక ఫిజికల్ పర్సనాలిటీని మనము ఈ పుస్తకము ద్వారా చూడగలం. ఇంకా విశేషించి చరిత్రకారుడైన ఓక్నూర్ తెలియజేసిన అనేకమైన విషయాలను మనం గ్రహిస్తే పౌలు మొదట గీషాల్ అనే ప్రాంతంలో పుట్టాడు. అయితే తన తండ్రి రోమా ప్రభుత్వ ఉద్యోగి కనుక తన తండ్రిని బట్టి పౌలుకి మరి రోమా పౌరసత్వం సంక్రమించింది. అందును బట్టి వారు తార్సు అనే ఒక ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నట్లుగా చరిత్ర చెప్తూ ఉంది. ఈ తార్సు అనేది హెల్లెనిక్ సిటీగా ఎంతో ఆనాడు ప్రబలింది. అనగా హెల్లెల్ అనే ఒక గొప్ప తత్వవేత్త ఆ తార్సు అనే పట్టణంలో ఒక తాత్విక మరి పీఠాన్ని స్థాపించడం ద్వారా ఆ పీఠము కాస్త మరి ఒక గొప్ప విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందింది. కాబట్టి ఆ హెల్లెనిక్ యూనివర్సిటీని బట్టి ఆ తార్సు అనే పట్టణానికి హెల్లెనిక్ సిటీ అనే పేరు వచ్చింది. అయితే విశేషించి ఈ హెల్లెల్ అనే వాని యొక్క మనవడే గమలియేలు. ఈ గమలియేలు మహామహోపాధ్యాయుడిగా పేరుగాంచినవాడు. అతని పాదముల యొద్దే మరి పౌలు విద్యాభ్యాసం జరిగినట్లుగా మరి వాక్యం మనకి విశదపరుస్తూ ఉంది. ఈ కోణంలో మనం అర్థం చేసుకుంటే పౌలు గ్రీకు రోమా సంస్కృతిని, వాటి చరిత్రను, వాటి యొక్క మతతత్వం, కావ్యాలు, అలాగే సంగీతం, ఇంకా విశేషించి మరి ప్లేటోనిజం, అలాగే స్టోయిసిజం, ఇంకా ఎపిక్యూరిజం, సోక్రటిక్స్ మెథడీస్, ఇంకా డైట్రిబ్ అనే ఒక వాగ్వివాద శాస్త్రం, ఇలా సకల శాస్త్రాలను కూడా అతడు అభ్యసించిన వాడిగా ఒక గొప్ప అంతర్జాతీయ దృక్పథం కలిగిన మేధావిగా పౌలుని మనం చూడవలసిన వారమై ఉన్నాం. అదే సమయంలో ఒక నిష్ఠాగరిష్టమైన యూదుడుగా, మరి బెన్యామీను గోత్రీకుడిగా, పరిసయుడిగా ధర్మశాస్త్రం అంతటినీ కూడా మనస వాచ కర్మణ ఔపోషణము పట్టిన విద్యా వ్యాసాంగుడిగా మనకిక్కడ పౌలు కనబడుతూ ఉన్నాడు. ఈ రీతిగా పౌలు ఒక వేదాంత పారంగతుడుగా, ఒక ఆచార్య పండితోత్తముడిగా
మరి బహుముఖ ప్రజ్ఞాశాలిగా, మరి మేధావిగా తనను తాను నిరూపించుకున్నాడు. అంతేకాకుండా యూదులకు ఎంతో ప్రతిష్టాత్మకమైన సర్వోన్నత న్యాయస్థానంగా పిలువబడే సన్హెడ్రిన్ సభలో ఒక ముఖ్యమైన సభ్యుడిగా కూడా అతడు కొనసాగడాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. ఆ రీతిగా యోధా మతం యొక్క మతమౌఢ్యం చేత, కుల జాడ్యం చేత మరి పట్టి పీడింపబడుతూ ఉన్న సౌలును దమస్కు మార్గంలో పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభుని యొక్క ప్రత్యక్షతలో పౌలుగా రూపాంతరము చెందిన తర్వాత ఏ క్రైస్తవ్యాన్నైతే కుకట వేళతో పెరికివేయాలని కంకణం కట్టుకున్నాడో అదే క్రైస్తవ్యం యొక్క విశ్వవ్యాప్తికి అన్యజనులకు అపోస్తలుడిగా నియమింపబడి ఒక గొప్ప బృహత్తరమైన శ్లాఘనీయమైన సేవలు చేసిన పరిచారకుడిగా మనం ఇక్కడ చవి చూడవలసిన వారమై ఉన్నాం. అలాంటి పౌలు ఈరోజు మనందరికీ గొప్ప పిలుపునిస్తూ ఉన్నాడు. రోమా పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో, మీ అవయవములు నీతికి దాసులుగా అప్పగించుడి. రోమా పత్రిక మానవ విమోచనార్థం దేవుడు రచించిన ప్రణాళిక యొక్క అత్యంత కూలంకుషమైన నివేదికగా అభివర్ణింపబడింది. అదే సమయంలో క్రైస్తవ సాహితీ సముదాయమందు రోమా పత్రిక యొక్క సారాంశం పరాకాష్ఠ స్థానమును అలంకరించింది అని జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. కాల్విన్ అనే ఒక స్కాలర్ అంటాడు, దేవుని లేఖన నిధులకు ద్వారము ఈ రోమా పత్రిక అని అంటాడు. అదే సమయంలో పత్రికలన్నిటికీ కూడా రోమా పత్రిక పునాది వంటిది, గీటురాయి వంటిది అని కాల్విన్ అనే భక్తుడు వర్ణించడాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రోమా పత్రిక 16 అధ్యాయాలు కూడా 3 భాగాలుగా విభజింపబడ్డాయి. మొదటి భాగం 1వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు ఉన్న భాగం, దీన్ని డాక్ట్రినల్ ప్యాసేజ్ అని అంటారు. సిద్ధాంత భాగముగా దీన్ని మనం చూస్తాం. అనగా సువార్త ద్వారా వెల్లడి అయిన దేవుని నీతి న్యాయాలు చాలా సుస్పష్టంగా ప్రస్ఫుటపరచబడతాయి. 2వ భాగం 9వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు. ఈ భాగాన్ని డిస్పెన్సేషనల్ మరి ప్యాసేజ్ అని పిలుస్తారు. అనగా దైవ వ్యవహారిక నీతి ఇక్కడ ప్రదర్శింపబడుతూ ఉంది. అంటే దేవుని నీతి న్యాయాలు మనుష్యులతో ఆయన వ్యవహరించే తీరులో వెల్లడైన రీతి ఈ యొక్క భాగాల్లో మనకి కనబడుతూ ఉంది. ఇక 3వ భాగం 12వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు ఉన్న భాగం, దీన్ని ప్రాక్టికల్ ప్యాసేజ్ అని అంటాం. అంటే ఆచరణాత్మకమైన విభాగంగా దీన్ని మనం చూడవలసిన వారమై ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నీతి న్యాయాలు విశ్వాసులు వికసించడం అనేది భాగంలో మనం చాలా స్పష్టంగా చూస్తాం. ఇంకా విశేషించి మొదటి 4 అధ్యాయాలలో మరి నీతి యొక్క అవసరతను గురించి చెప్పబడింది. తర్వాత 5 నుంచి 8 అధ్యాయాలలో నీతి యొక్క స్వీకరణ గురించి చెప్పబడుతూ ఉంది. 9 నుంచి 11 ఉన్న అధ్యాయాలలో నీతి తిరస్కరణ అనేది మనకి కనబడుతూ ఉంది. 12 నుంచి 16 అధ్యాయాలలో నీతి వెల్లడైన విధానం, నీతి వెల్లడింపు అనేది మనకి కనబడుతూ ఉంది. నేటి పత్రిక పాఠ్య భాగం అంతా కూడా దేవుని నీతి చుట్టూ పరిభ్రమిస్తూ ఉండడాన్ని మనం ఇక్కడ విస్మరించకూడని వాస్తవిక సత్యమని నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నీతి అనే పదానికి మూల భాషలో వాడబడిన అనేక పదాలలో డికాయిమోసస్ అనే ఒక పదం ఉంది. అనగా నీతి 2 విభాగాలు. ఒకటి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి, ఇది క్రియలతో కూడిన నీతి. రెండవది విశ్వాస సంబంధమైన నీతి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు గనక మనం గమనిస్తే, ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడను అని పౌలు అంటూ ఉన్నాడు. మనం ఒకసారి మరి ధనవంతుడైన యవ్వన అధికారిని జ్ఞాపకం చేసుకుంటే, మరి అతడు నిత్య జీవమునకు వారసునగుటకు నేను ఏం చేయాలని ప్రభువుని అడిగినప్పుడు ఆజ్ఞలు మరి పాటించు అని ప్రభు చెప్పగానే బాల్యము నుండి మరి ఈ ఆజ్ఞలు నేను పాటిస్తూ ఉన్నానని బదులివ్వడాన్ని మనం గమనిస్తే, అతని నీతి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలతో కూడిన నీతిగా మనకిక్కడ అర్థమవుతూ ఉంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, 9వ వచనాన్ని మనం గమనిస్తే, క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమున నా నీతిని గాక
క్రీస్తునందలి విశ్వాస మూలముననైన నీతి గలవాడనై అని పౌలు తన యొక్క స్వనీతిని మురికి వస్త్రంగా ఒక పెంటగా భావించి దాన్ని పక్కన పెట్టి దేవుని నీతి వస్త్రాన్ని ధరించిన ఒక నీతిమంతుడిగా పౌలు తన్ను తాను సాక్షాత్కరింప చేసుకోవడాన్ని నేను ఇక్కడ జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఉదాహరణకు అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఎంచబడడంలో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవలసిన ఒక వాస్తవం, అబ్రహాము ధర్మశాస్త్ర సంబంధమైన మరి నీతిని కాదు కలిగి ఉండడం, అతడు విశ్వాస సంబంధమైన నీతిని కలిగి ఉన్నాడు. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను అని దేవుని వాక్యం సాక్ష్యమిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నీతి అనేది ఈరోజు మనకు ఎక్కడ దొరుకుతూ ఉంది అని అంటే, దేవుని నీతి మనకి దేవుని వాక్యం అనే అర్థంలో చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. దేవుని నీతి శిలువ దగ్గర ప్రకటింపబడింది, దేవుని నీతి మరి సువార్తల్లో వెల్లడింపబడుతూ ఉంది, దేవుని నీతి విశ్వాసులకు ఆపాదింపబడడాన్ని నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదే సమయంలో దేవుని నీతి స్వనీతి పరుల చేత తిరస్కరింపబడుతూ ఉంది అనే వాస్తవాన్ని కూడా మనం విస్మరించకూడదు. అనగా స్వనీతి పరుడు ఎప్పుడూ కూడా అందరికంటే తనను తాను హెచ్చించుకుంటాడు, అందరికంటే తనను తాను మెచ్చుకుంటాడు, అందరికంటే తనే యోగ్యుడని భావించుకుంటాడు. అలా భావించుకోవడంలో భాగంగా అతడు ఇతరులందరినీ కూడా తీర్పు తీర్చేవాడిగా మనకి కనబడుతూ ఉన్నాడు. తీర్పు అనే మాటకి గ్రీకు భాషలో క్రినో అనే మాట వాడబడింది. ఈ క్రినో అనే మాటకి మరి విమర్శించడం, తప్పు పట్టడం, నేరం మోపడం అనే అర్థాలు ఉన్నాయి. స్వనీతిపరుడు ఎప్పుడూ కూడా ఇతరులను విమర్శిస్తాడు, నేరం మోపుతాడు, లేక మరి అతడు ప్రతి దాన్ని కూడా తప్పు పట్టేవాడిగా మనకు కనబడతాడు. ఉదాహరణకి ఒక స్వనీతిపరుడైన పరిసయుడు సుంకరి ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు ఆ పరిసయుని యొక్క ప్రార్థనలో సుంకరిని ఎంత విమర్శించాడో, సుంకరిని ఎంత తక్కువగా చేసి మాట్లాడాడో, తన స్వనీతి అనే ఒక గర్వాతిశయాల మధ్య తనను తాను ఎంత హెచ్చించుకున్నాడో మనకి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే స్వనీతిని ఆధారం చేసుకొనకుండా దేవుని నీతిని ఆధారం చేసుకుంటామో అప్పుడు మనం ఇతరులను విమర్శించము, ఇతరుల తప్పులు పట్టుకోము, కానీ మనలను మనము స్వమీర్ష చేసుకుంటాము, స్వపరీక్ష చేసుకుంటాము, మనకు మనమే తీర్పు తీర్చుకుంటాము అనే వాస్తవాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఉదాహరణకి దావీదు యొక్క ఉదంతాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దావీదు బెత్షెబాతో వ్యభిచారం చేసి పాపం చేశాడు. ఆ తర్వాత దావీదును హెచ్చరించడానికి దేవుడు నాతాను అనే ప్రవక్తను పంపినప్పుడు నాతాను ఒక పొడుపు కథ రూపంలో దావీదు యొక్క తప్పును ఎత్తి చూపించడానికి ప్రయత్నం చేశాడు. ఆ కోణంలో దావీదు మరి ఎప్పుడైతే ఒక ధనవంతుడు ఒక పేదవానికి ఉన్న ఒకే ఒక్క గొర్రెను మరి ఆయత్తం చేసి ఆ అతిథికి ఆతిథ్యం ఇచ్చాడు అని తెలుసుకున్నాడో వెంటనే ఉగ్రుడై అతడు చావవలసిన వాడు అని తీర్పు తీర్చాడు. కానీ ఎప్పుడైతే నాతాను ఆ మనుష్యుడవు నీవే అని గుర్తు చేసి నిన్ను నీవే తీర్పు తీర్చుకున్నావు అని ఎప్పుడైతే దావీదుతో నాతాను మరి స్పష్టపరిచాడో వెంటనే దావీదు నేను పాపము చేసి తిని అని ఒప్పుకుని మరి పశ్చాత్తాప పడిన వాడిగా మనకిక్కడ కనబడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు నీ స్వనీతిని ఆధారం చేసుకుంటే నీ కంటికి అందరూ కూడా పాపులుగానే, అందరూ తప్పులు చేసిన వారిగానే కనబడతారు. కానీ ఎప్పుడైతే దేవుని నీతిని నీవు ఆధారం చేసుకుంటావో నీవు ఇతరులను తీర్పు తీర్చవు, కానీ నిన్ను నీవే తీర్పు తీర్చుకుంటావు. ఆ మనుష్యుడు నీవే అనే వాస్తవాన్ని నీవు గ్రహిస్తావు అనే వాస్తవాన్ని నేను ఇక్కడ జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, స్వనీతికి దేవుని నీతికి మధ్య ఉన్న వ్యత్యాసం మనకి మరింత స్పష్టంగా గ్రాహ్యం కావాలి అని అంటే, ఒక త్రాగుబోతు త్రాగి మరి మురుగు గుంటలో దొర్లాడుతూ ఉన్నాడు అనుకోండి. మరొక వ్యక్తికి ఎటువంటి చెడ్డ అలవాట్లు లేవు, అతడు అబద్ధమాడడు, దొంగిలించడు, త్రాగడు, జూదమాడడు, వ్యభిచరించడు, చాలా మరి ఆ నీతిగా బ్రతుకుతున్నాడు అని సమాజం చేత గుర్తింపబడ్డాడు. అంత మాత్రాన అతని యొక్క నీతి అతనిని దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్ళదు అనే వాస్తవాన్ని జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒక త్రాగుబోతూ త్రాగి మురికి గుంటలో దొర్లాడుచూ ఉన్నవాడు ఎలాగూ పరలోకం వెళ్ళడో, అదే సమయంలో
క్రీస్తునందలి విశ్వాసము మూలముగా కలిగి ఉన్న నీతిని ఆధారం చేసుకొనక తన స్వనీతిని ఆధారం చేసుకున్నవాడు కూడా పరలోకం వెళ్ళలేడు అనే వాస్తవాన్ని నేను ఇక్కడ జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కాబట్టి ఈరోజు మన స్వనీతి, మన ధర్మకార్యాలు, మన మంచితనం, మన యోగ్యత, మన అర్హత మనల్ని రక్షించదు, మనల్ని పరలోకం తీసుకొని వెళ్ళదు. క్రీస్తు కేంద్రీకృతమైన క్రైస్తవ నిశిత నైతిక విలువలతో కూడిన దేవుని నీతి మూలముగానే ఒకడు నీతిమంతుడుగా తీర్చబడగలడు అనే వాస్తవాన్ని పౌలు తన పత్రిక ద్వారా చాలా స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఈ రోమా పత్రిక మొదటి 5 అధ్యాయాల విభాగంలో పాపము, ఆ పాపము యొక్క ఫలితము, పర్యవసానము, మానవునిపై పాపం యొక్క ఏలుబడి అనే విషయాలు మనకి చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. మనము పాపము నుండి విమోచింపబడనంత వరకు కూడా సాతానుకు బానిసలమై ఉన్నాము అనే వాస్తవాన్ని నేను ఇక్కడ జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకు అనంటే, సాతానుకు ఎప్పుడైతే ఒకడు పాపముతో సహవాసం చేస్తూ సహజీవనం చేస్తూ సాతానుకు దాసుడై ఉన్నాడో, అతడు తన అవయవాలను దుర్నీతికి సాధనములుగా చేసిన వాడుగా పరిగణింపబడతాడు. ఈరోజు నీవు త్రాగే మద్యం, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే తన స్వరూపములో రూపకల్పన చేసి నీకు అనుగ్రహించిన అవయవాలన్నిటినీ కూడా మరి డ్యామేజ్ చేసి దుర్నీతికి సాధనాలుగా చేసి చివరికి వాటిని కోల్పోయే పరిస్థితికి మనల్ని ఆ మద్యపానము, ధూమపానము, లేక వ్యభిచారము, జూదము, ఇంకా అనేకమైన దుర్గుణ లక్షణాలు నిన్ను నీవే కోల్పోవడానికి సోపానాలు అవుతూ ఉన్నాయి అనే వాస్తవాన్ని నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పాపమనగా ఆజ్ఞాతిక్రమమే పాపమని దేవుని వాక్యం చెప్తూ ఉంది. సకల దుర్నీతి కూడా పాపమని దేవుని వాక్యం చెప్తూ ఉంది. మేలైనది చేయనెరిగియు చేయకుండుటయే పాపము అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. ఈ పాప పాశముల నుండి క్రీస్తు తన శిలువ బలియాగము ద్వారా మరి మనల్ని విమోచించి మన పాపములను పరిహరించి పాప పంకిలమైన, పాప భూయిష్టమైన, పాప అంధకార సంబంధమైన, పాపపు దుర్గంధపు పాశముల నుండి మనల్ని విమోచించిన వాడిగా ఇక్కడ నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఒక పాపి తన పాపపు కబంధాల నుండి విడిపింపబడి నీతిమంతుడిగా తీర్చిదిద్దబడాలి అని అంటే 2 విషయాలు మన జీవితంలో జరగాలి. ఇది బాగా అర్థం కావాలంటే, మరి చనిపోయి 4 దినాలుగా సమాధిలో పెట్టబడిన లాజరుని పేరు పెట్టి ప్రభువు లాజరు బయటికి రమ్మనగానే అతడు నిర్జీవావస్థలో నుండి సజీవావస్థలోనికి అతడు బయటకు వచ్చినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక వాస్తవం ఏంటంటే, సమాధిలో ప్రేత వస్త్రాల చేత చుట్టబడి కట్టబడిన లాజరు బ్రతికి బయటకు వచ్చిన తర్వాత ఆ కట్లన్నీ కూడా విప్పమని ప్రభు ఆజ్ఞాపించాడు. ఒకవేళ ఆ కట్లు విప్పబడకపోతే లాజరు బ్రతికి బయటికి రావడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే లాజరు ఎటువంటి పని చేయలేడు. ఆ కట్లు విప్పబడాలి. ఈరోజు మన జీవితాల్లో కూడా ఈ పాపపు కట్లు, రోగపు కట్లు, మరి నరకపు కట్లు, మరణపు కట్లన్నీ కూడా విప్పబడనిదే మరి మహిమలో ప్రవేశించడానికి అర్హుడుగా పరిగణింపబడలేడు అనే వాస్తవాన్ని నేను ఇక్కడ జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎప్పుడైతే మన అవయవాలు దుర్నీతికి సాధనాలుగా మరి అప్పగింపబడ్డాయో, వాటి నుండి నీవెప్పుడైతే విమోచింపబడ్డావో, ఎప్పుడైతే నీ కట్లన్నీ కూడా తెంపబడ్డాయో, అప్పుడు నీ అవయవాలు మరి నీతికి సాధనాలుగా మరి అప్పగింపబడతాయి. అప్పగింపబడ్డం అనే మాట దగ్గర ప్రతిష్ఠింపబడుట అనే అర్థం కూడా ఉంది. ఈరోజు నీ అవయవాలు మరి నీతికి సాధనాలుగా ప్రతిష్ఠించుకోవలసిన అగత్యత ఎంతైనా ఉంది అనే వాస్తవాన్ని నేను ఇక్కడ జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నా. కాబట్టి మనము కృపకే గాని ధర్మశాస్త్రమునకు దాసులము కాను అని ఈ పత్రిక తన సౌవార్థిక శంకారావాన్ని మారుమ్రోగిస్తూ ఉంది. దాసుడు అనే పదానికి గ్రీకు భాషలో డ్యూలస్ అనే పదం వాడబడింది. దీనికి దాసుడు మరియు బానిస, ఒక బాండెడ్ స్లేవ్ అనే ఒక మీనింగ్ ఈ డ్యూలస్ అనే గ్రీకు పదానికి ఉంది అనే వాస్తవాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు
దాసుడు లేనిదే యజమాని లేడు, యజమాని లేనిదే దాసుడు లేడు. ఆ కోణంలో ఈరోజు తెలుగు భాష పరిధిలో దాసుడు అనే పదానికి బానిస అనే పదానికి చాలా వ్యత్యాసం ఉంది. అనగా దాసుడు అనగా మరి అతడు నియమిత కాలమున తన సేవ చేసి మిగిలిన సమయంలో తనకిష్టం వచ్చిన వానికి సేవ చేసే అవకాశం, లేక తన స్వేచ్ఛా స్వతంత్రాలను అతడు అనుభవించే అవకాశం ఉంది. కానీ బానిస అంటే ఒకే యజమానిని కలిగి ఉంటాడు, 24 గంటలు కూడా ఆ యజమానికి అతడు ఊడిగం చేసేవాడిగా కనబడతాడు. కాబట్టి ఈ డ్యూలోస్ అనే పదంలో ఉన్న దాసుడు అనే అర్థం కంటే బానిస అనే అర్థాన్ని పౌలు ఇక్కడ స్పష్టపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అనగా దాసుడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండగలడేమో కానీ బానిస ఇద్దరు యజమానులకు బానిసత్వం చేయలేడు. ఒకే యజమాని కోసం బ్రతుకుతాడు, చివరికి ఆ యజమాని కోసమే చనిపోతాడు. అతన్నే బానిస అని మనం అంటాం. ఈ కోణంలో క్రీస్తు మన యజమాని, మనందరము ఆయన బానిసలమై ఉన్నాము అని చెప్పడంలో మరొక విశేషాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. అంటే ఇక్కడ క్రైస్తవ జీవితం బానిసత్వంతో పోల్చబడడం మరి సమంజసం కాదు అనే వాస్తవం మనకి తట్టినప్పటికీ పౌలు అంటూ ఉన్నాడు 19వ వచనంలో, మన బలహీనతను ఎరిగి పౌలు మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను అని అంటూ ఉన్నాడు. అంటే మనకు అర్థం కావడం కోసం ఇటువంటి టెర్మినాలజీని పౌలు వాడుతూ ఉన్నాడు. కానీ మనం క్రీస్తుకు బానిసలమైతే కాదు. ఎప్పుడైతే నీతికి మన అవయవములను సాధనములుగా అప్పగించుకున్నామో అప్పుడు మనము బానిసలముగా ఉండవలసిన వారము, కానీ మనలను ప్రభువు దత్తపుత్రులుగా స్వీకరిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు క్రీస్తుతోడి వారసులముగా ఎదిగే ఒక అర్హతను నీకు నాకు సంతరింపబడుతూ ఉంది అని ఈ వాక్యములో దాగి ఉన్న ఒక నిగూఢమైన సత్యాన్ని నేను బయలుపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కాబట్టే పౌలంటూ ఉన్నాడు, అక్రమము చేయుటకై మీ అవయవములను దాసులుగా నుండనేలాగు అపవిత్రతకును అక్రమమునకును అప్పగించుదురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుకొనుడి అని పౌలు పిలుపునిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇద్దరు యజమానులను మరి పౌలు చూపెడుతూ ఉన్నాడు. పాపము అనే యజమాని కింద బానిసగా దాసుడుగా ఉన్న ప్రతి వానికి ఒక జీతం ఉంది, అదే మరణం. ఎందుకు అనంటే పాపం వలన వచ్చు జీతము మరణము అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. మన అవయవములను నీతికి సాధనములుగా అప్పగించుకున్న ఎడల అక్కడ దొరికే జీతము మరి నిత్య జీవము అని దేవుని వాక్యం స్పష్టం చేస్తూ ఉంది. ఇక్కడ జీతము వరము అనే 2 పదాలు మనకు కనబడుతూ ఉన్నాయి. సాధారణంగా రోమీయుల యొక్క సైనిక పరిభాషా పదాలుగా ఈ జీతము వరము అనే మరి మాటలు పౌలు ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు. జీతము అనే మాటకి గ్రీకు భాషలో అప్సోనియా అనే పదం వాడబడింది. దానికి అర్థం ఏంటంటే ప్రాణమునకు తెగించి చెమటోడ్చి సంపాదించిన ద్రవ్యము అనే అర్థం. అయితే వరము అనే పదానికి కరిస్సా అనే పదం వాడబడింది. ఈ కరిస్సా అనే పదానికి ఉచితముగా అనుగ్రహింపబడిన బహుమానము అని అర్థం. అనగా దేవుడు తన కుమారుని ద్వారా ఉచితముగా మనకు అనుగ్రహించబోయే నిత్య జీవము అనే వరమును గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీ అవయవములు నీతికి సాధనములుగా నీవు ప్రతిష్ఠిస్తావో అప్పుడు నీ ఆత్మకు జుంటే తేనె దారల కంటే మృదుమధురమైన మన జీవలకు రుచికరమైన జీవాహారము జీవజలముల పోషణ, ఆ పోషణలోని పోషకాల చేత నీ ఆత్మ బలపడుతూ ఉంది, శక్తిని పుంజుకుంటూ ఉంది అనే వాస్తవాన్ని జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అంటే నిత్య జీవం మనకు కావాలంటే జీవాహారాన్ని జీవజలములను మనం భుజించాలి. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు అని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. మనం యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనాన్ని గనక గమనిస్తే అందుకు యేసు వారితో ఇట్లడెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు అని ప్రభువు చాలా స్పష్టపరుస్తూ ఉన్నాడు. ప్రియదేని బిడ్డలారా, సువార్త పాఠ్యభాగాన్ని మనం ఇక్కడ గమనిస్తే ఆ రీతిగా ఆకలిగొనిన వారికి అరణ్యములో ఆతిథ్యం ఇచ్చిన
ప్రభువును మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆనాడు ఐగుప్తు నుండి విమోచింపబడిన 30 లక్షల ఇశ్రాయేలీలను 40 సంవత్సరాల పాటు అరణ్యంలో పోషించిన దేవుడు ఈరోజు సువార్త పాఠ్యభాగంలో 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలతో 4,000 మందికి మరి ఆతిథ్యాన్ని సిద్ధపరిచిన వాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. మరొక పాఠంలో మనం చూస్తాం 5 రొట్టెలు 2 చేపలను మరి 5,000 మందికి వారి కుటుంబాలతో కలిపి 20,000 మందికి మరి భోజనాన్ని సిద్ధపరిచిన ప్రభువును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రభువు గొప్ప పోషకుడు అనే వాస్తవాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇక్కడ కనబడే అరణ్యం ఈ లోకానికి సాదృశ్యంగా పేర్కొనబడుతూ ఉంది. అక్కడ వారందరినీ కూడా పంక్తులుగా కూర్చోబెట్టిన మైదానం దేవుని సన్నిధికి సాదృశ్యంగా మనకిక్కడ కనబడుతూ ఉంది. అలాగే అక్కడ 5 రొట్టెలు 2 చేపల యొక్క వృత్తాంతంలో 5,000 మంది పురుషులు వారి కుటుంబాలతో కలిపిన 20,000 మంది, ఇక్కడ కనబడే 4,000 మంది సర్వ మానవ జాతికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. ఆ తర్వాత వారు రొట్టెలు పంచడానికి వినియోగించిన గంపలు దేవుని పరిశుద్ధ గ్రంథానికి సాదృశ్యంగా మనకి కనబడుతూ ఉన్నాయి. ఆ తర్వాత మరి ప్రభువు విరిచి పంచిన రొట్టెలు దేవుని వాక్యానికి జీవాహారానికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే మరి రొట్టెలతో పాటు వారికి పంచబడిన చేపలు మరి క్రైస్తవ సాక్ష్యానికి, కన్నవాటిని విన్నవాటిని ప్రచురపరిచే ఒక అనుభవానికి సాదృశ్యంగా అవి మనకి కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ సువార్త పాఠ్య భాగంలో అరణ్యములో సహితం అశేష జనవాహిని ప్రబల ప్రభంజనంగా ప్రభువును వెంబడించడం మనకి కనబడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, వారు చాలా దూరము నుండి ఇక్కడికి వచ్చారని ప్రభువే స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితానికి దేవుని సన్నిధి ఎంత ప్రాముఖ్యమైందో, ఎంత అనివార్యమైందో, ఎంత ఆవశ్యకమైందో ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఎక్కడో అరణ్యములో ఉన్న ప్రభు దగ్గరికి ఎంతెంతో దూరాల నుండి ఈ అశేష జనవాహిని ప్రబల ప్రభంజనంగా తరలి వచ్చారు. మనలో చాలామంది మరి ఆలయం చాలా దగ్గరగా ఉన్నప్పటికీ రెగ్యులర్గా మరి ప్రతి విశ్రాంతి దినాన్న నీ పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించడానికి రాలేని వారంగా మనలో అనేక మందిని కనబడుతూ ఉన్నాము. ఒక విషయం చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. నీ హృదయం దేవునికి దూరంగా ఉంటే ఆలయం ఎంత దగ్గరగా ఉన్నా నువ్వు రాలేవు. కానీ నీ హృదయం దేవునికి దగ్గరగా ఉంటే ఆలయం ఎంత దూరంలో ఉన్నా నీవు ప్రయాస అనుకోకుండా తప్పకుండా నువ్వు వెళ్తావు. కాబట్టి ఈరోజు నీ హృదయం దేవునికి దూరంగా ఉందా, దగ్గరగా ఉందా, స్వీయ పరీక్ష చేసుకోవలసిన అగత్యత ఎంతైనా ఉందని నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అదే సమయంలో వారందరూ కూడా సుమారు 3 దినాలుగా అక్కడే ఉండి దేవుని వాక్యాన్ని నిరాకంఠంగా నిర్విరామంగా వింటూ ఉన్నవారిగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నారు. ఎంత ఆసక్తి ఉంటే, ఎంత తృష్ణ ఉంటే, ఎంత ఆర్తి ఉంటే వారందరూ 3 దినాల పాటు అక్కడే ఉండి దేవుని వాక్యం వింటారు అనే ప్రశ్న ఎవరికి వారు వేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు మనలో అనేక మంది 1 గంట సేపు దేవుని వాక్యం వినాలంటే ఎంతో విసుగు, ఎంతో నీరసం, ఎంతో అలసట, ఎంతో వ్యసనంగా మరి మారిపోయిన పరిస్థితి. ఆ రోజు ఇశ్రాయేలీలు కూడా ఈ మన్నా మాకు మిక్కిలి వెక్కసమైంది అని చెప్పడం నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం, దేవుని సందేశాత్మకమైన సువార్త నీకు వెక్కసమవుతూ ఉందేమో జాగ్రత్త. అది మరెన్నటికీ దొరకని రోజులు మనకెంతో దూరంలో లేవు అనే వాస్తవాన్ని కూడా నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఆ తర్వాత వారు తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నానని ప్రభు చెప్పడం మనం ఇక్కడ గ్రహించవలసిన ఒక వాస్తవిక సత్యం. నిజమే, 3 రోజులుగా వారు అక్కడే ఉన్నారు. బహుశా వచ్చినప్పుడు తెచ్చుకున్న ఆ కొద్దిపాటి ఆహారం మరి వారి దగ్గర అయిపోయి ఉంటూ ఉంది. అలాంటి సమయంలో వారందరూ కూడా ఆహారము లేని వారిగా, ఉపవాసం ఉన్న వారిగా 3 రోజుల పాటు మరి నిద్రాహారాలు మాని దేవుని వాక్యాన్ని విన్నవారిగా మనకు అక్కడ కనబడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో వారి శరీరం బలహీనమైంది, నీరసపడింది, అలసిపోయారు. వారు తిరిగి ఇళ్లకు వెళ్ళే లోపు మూర్చపోయే పరిస్థితి, సొమ్మసిల్లి పడిపోయే పరిస్థితిని ప్రభువు అక్కడ గ్రహించడం మనం చూస్తూ ఉన్నాం. అనగా మాకు ఆకలి అవుతుంది అని వాళ్ళల్లో ఎవరూ ప్రభుతో అనలా, ప్రభువే వారి ఆకలిని గుర్తించిన వాడిగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. అప్పుడు ప్రభు అడుగుతూ ఉన్నాడు, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి అని అడిగినప్పుడు 7 అని వారు సమాధానం చెప్పడం మనం చూస్తాం.
ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభువు వెంటనే మరి అక్కడున్న జనులందరినీ కూడా ఆ నేల మీద కూర్చుండుడని మరి ఆజ్ఞాపించినప్పుడు వారందరూ కూడా క్రమముగా పంక్తులుగా కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ 7 రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతా స్తుతులు చెల్లించి వాటిని విరిచి మరి గంపలలో వేసినప్పుడు శిష్యుల యొక్క విశ్వాసము, విధేయత ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఇవి ఎవరికి సరిపోతాయి? ఇవి పట్టుకెళ్ళి ఒకరికి పెట్టి ఒకరికి పెట్టకపోతే చాలా అల్లరవుతూ ఉంది అనే నెగిటివ్ కామెంట్స్ ఏమీ కూడా వాళ్ళు చేయకుండా ప్రభు యొక్క శక్తిని అప్పుడు గుర్తెరిగి వారు ఆ విరవబడిన రొట్టె ముక్కలు పట్టుకెళ్ళి పంచుతూ ఉన్నారు. ఇక్కడ మరొక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రభు ఒకేసారి వారందరికీ కావలసినన్ని రొట్టె ముక్కలు మరి తయారు చేసేసి అప్పుడు పంచమని చెప్పలా. ఆయనకి ఇవ్వబడిన కొన్ని రొట్టెలను ముక్కలుగా విరిచి మరి గంపల్లో వేసినప్పుడు కేవలం ఆ కొద్ది ముక్కలే పట్టుకెళ్ళి వారు పంచుతూ ఉండగా అప్పటికప్పుడు అక్కడికక్కడ ఆ గంపల్లో రొట్టెల శాతం పెరుగుతూ వచ్చింది. వారు పంచే కొద్దీ అవి పెరుగుతూ ఉన్నాయి. ఈ రొట్టె దేవుని వాక్యానికి, విశేషించి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా చెప్పబడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు కలువరి సిలువలో విరువబడిన రొట్టెగా మనకి కనబడుతూ ఉన్నారు. ఇక్కడ రొట్టె విరువబడిన అనుభవాన్ని కలిగి ఉంది, చేప కాల్చబడిన అనుభవాన్ని కలిగి ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, మంచు పగిలి విరిగినప్పుడే వర్షం వస్తూ ఉంది. నేల పగిలినప్పుడే విత్తనం మొలకెత్తుతూ ఉంది. ధాన్యం పగిలినప్పుడే రొట్టెగా మారుతూ ఉంది. రొట్టె విరవబడినప్పుడే ఆహారం అవుతూ ఉంది. అత్తరబుడ్డి పగలగొట్టబడినప్పుడే ఆ ఇల్లంతా కూడా పరిమళ సువాసనలతో గుబాళించింది అనే వాస్తవాన్ని నేను ఇక్కడ జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ట్రాజన్ అనే చక్రవర్తి ఇగ్నేషియస్ అనే భక్తుణ్ణి సింహాల మరి గుహలో వేసినప్పుడు అతడు అన్నాడు, నేను క్రీస్తు యొక్క మంచి గోధుమను నేను క్రూర మృగముల దంతాల మధ్య నలిగి పిండిగా మారి రొట్టెగా విరవబడి ప్రపంచానికి పంచబడతాను అని అంటూ ఆయన ప్రాణాలు విడిచాడు. ప్రియదేను బిడ్డలారా, నీ జీవితంలో కూడా విరువబడిన అనుభవం నీకు కావాలి. రెండవది, చేప కాల్చబడిన అనుభవాన్ని మనకు చూపెడుతూ ఉంది. అనగా శ్రమల కొలిమిలో క్రైస్తవుడు కాల్చబడవలసిన అగత్యతను కలిగి ఉన్నాడు. అగ్ని బాప్తిస్మము చేత దహింపబడవలసిన అగత్యతను కలిగి ఉన్నాడు. ప్రియదేవుని మోషే యొక్క పద దర్శనాన్ని మనం గమనించినప్పుడు ఆ పద మండుచున్నదే కానీ ఎలా కాలిపోలేదు అని అక్కడ మోషే అంటూ ఉన్నాడు. అనగా ఐగుప్తులో ఇశ్రాయేలీలు శ్రమల కొలిమిలో మండారే కానీ వారు కాలిపోలేదు, అనగా నశించిపోలేదు అనే ఒక సందేశం అక్కడ మనకు కనబడుతూ ఉంది. ఈరోజు ఈ చేప మన జీవితాలలో సాక్ష్యము అనే దానికి సాదృశ్యంగా చెప్పబడుతూ ఉంది. ఈరోజు సువార్తతో పాటు నీ వ్యక్తిగత జీవిత మారు మనసు రక్షణార్థమైన సాక్ష్యము కూడా పంచబడవలసిన, ప్రకటింపబడవలసిన అగత్యత ఉంది అని జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. శ్రమల కొలిమిలో నుండే క్రైస్తవ్యం ఉత్పన్నమైంది. ఈరోజు క్రీస్తు కేంద్రీకృతమైన క్రైస్తవ విశ్వాసిగా కొనసాగే నీ జీవితంలో కూడా శ్రమల వలన నీవు కలిగి ఉన్న సాక్ష్యాన్ని, నీవు పొందుకున్న సాక్ష్యాన్ని నీవు ప్రపంచానికి ప్రచురించవలసిన వానివై ఉన్నావు అని నేను ఇక్కడ జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నీతిమంతుడివైన నీవు పరిశుద్ధుడివైన నీవు మహిమలో ప్రవేశించిన వాడివిగా ప్రభువు తోటి వారసుడిగా హెచ్చింపబడతావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలిండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము నాయంతరంగములో స్థిరమైన మనస్సును
పుట్టించుము నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసి వేయకుము నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము నిరక్షణ నంద మునా కుమారలా పుట్టించుము సమాతి గల మనసు కలుగ చేసి నన్ను దృఢపరచుము. మమ్మలను మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నీ దయా సంకల్పమును బట్టి మమ్మల్ని ప్రవేశపెట్టిన ఈ ప్రశస్తమైన త్రిత్వము తరువాతి 7వ ఆదివారం కొరకు నీకు వందనాలు చెల్లించుకొనుచూ ఉన్నాం. దయగల తండ్రి, ఈ మీడియా ద్వారా మరి కృపాధార లూథరన్ సంఘం ప్రతి ఆదివారం మరి ప్రసారము చేస్తూ ఉన్న ఆదివారపు ఆరాధన క్రమములలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి బిడ్డను నీ ముఖ కాంతిలో దర్శించండి ప్రభువా, నీకు వందనాలు. దయగల తండ్రి, కృపాధార లూథరన్ వసుదైక కుటుంబం అంతటినీ కూడా ఆశీర్వదించండి. సంఘ కాపరిగా నన్ను, నా భార్య, నా కుమార్తె రెనాటస్ ఎవాంజలిన్ని నువ్వు దీవించండి. మంచి ఆరోగ్యము నాయనా ప్రభ, 7 ఆత్మాభిషేకము అనుగ్రహించి నీ సేవలో పరిచర్యలో మరింత బహుముఖంగా బలంగా వాడుకోమని ప్రాధేయపడుచున్నాం. సంఘ పాలక వర్గమంతటిని బట్టి నీకు వందనాలు. వారి పరిచర్య, వారి నాయకత్వాన్ని నువ్వు దీవించండి. ముఖ్యంగా నాయన నీ చిత్తమైతే మరి వచ్చే వారం నుండి నా ప్రభ ఆలయము తెరిచి ఆరాధనలు జరిపించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాం. సంఘ పెద్దలందరూ కూడా ఒకే త్రాటి మీదకి నాయన సమిష్టిగా ముందుకొచ్చి మరి సమిష్టి కృషితో నా ప్రభ ఆలయము తెరిచి అన్ని ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించి మరి నాయన ప్రభ ఆరాధన జరిపి మా సంఘస్థులందరి యొక్క ఆశపడిన ప్రాణాలు తృప్తిపరచబడుటకు నాయన వారు ఆశిస్తూ ఉన్నట్టుగా నేను ఆలయంలో చేరి ఆత్మతో సత్యంతో ఆరాధించుకునే భాగ్యం దయచేయమని ప్రాధేయపడుచు ఉన్నాం. అలాగే నా ప్రభ, సంఘంలో చిన్నారుల నుండి వృద్ధుల వరకు పేరు పేరున ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు నాయన కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి నాయన ప్రభ కీర్తిశేషులు శ్రీ పీతల జోసెఫ్ గారు, శ్రీమతి పీతల మాణిక్యమ్మ గారుల జ్ఞాపకార్థం వారి కుమారులు శ్రీ పీతల విజయ ప్రసాద్ గారి కుటుంబం అంతటి పట్టి నీ కోట్ల కొలది వందనాలు చెల్లించుకొనుచున్నాం. దయగల తండ్రి నాయన విజయ ప్రసాద్ గారు వారి ప్రభుత్వ ఉద్యోగంలో మరింత ప్రమోషన్స్, అవార్డ్స్, రివార్డ్స్ దయచే. వారి సత్యమైన విజయలక్ష్మి గారు మా నాయన ప్రభాదేవ మరి నిడదవోలు బ్యాంక్ మేనేజర్గా వారు నాయన ట్రాన్స్ఫర్ అవడానికి ఇచ్చిన గొప్ప కృప కొరకు వందనాలు. నాయన నీ కృపలో 2 కుమారులు నూతనంగా ఇండస్ట్రీ మరి ప్రారంభించి వారి కుటుంబాలతో వర్ధిల్లింప చేయండి. వారికి సంతానాలు ఇచ్చి నీ కృపల్లో ఆ కుటుంబం నాయన ప్రభ కలిగి ఉన్న అవసరతలన్నీ తీర్చండి ప్రభా, నీకు వందనాలు. అలాగే నా ప్రభ నిదాసరాలు సునాయన యొక్క వుడ్బి మరి ఈదా జాన్ గారికి కొంచెం అస్వస్థతగా ఉండగా నువ్వు ముట్టి స్వస్థపరిచే సంపూర్ణ ఆరోగ్యం మరి విడుదల ఇచ్చి క్షేమంగా త్వరలోనే చేర్చి వారి వివాహమై కుటుంబంగా వర్ధిల్లుటకు గొప్ప కృపద ఇచ్చేయండి ప్రభా. పేర్లు ఉచ్చరించకపోయినా అనేక మంది అనేక అనారోగ్యాలతో ముఖ్యంగా కరోనా వైరస్ బారిన పడిన నా ప్రభాదేవ పేషెంట్స్ అందరినీ జ్ఞాపకం చేస్తున్నాం. నీ సిలువ రక్తంలో నాయన స్వస్థపరిచే శక్తితో వారిని సంపూర్ణంగా ఆరోగ్యంగా దీవించండి ప్రభా. ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం, సంతోషం, సమృద్ధి, సంతృప్తి మెండుగా దయచేయమని ప్రాధేయపడుచు ఉన్నాం. మరలా నీ నామం పేరట
నాయనా నీ ఆలయంలో చేరి నేను ఆత్మతో సత్యముతో ఆరాధించుకో నువ్వు అనుగ్రహించే ఆశీర్వాదములు పొందుకుని పర్యంతం నీ కృపా సంక్షేమముల సంరక్షణ నీడలో మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల్లో కాచి కాపాడు మా ప్రభుని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమున వచ్చిన భూమి నెరవేరును గాక. మనదిన ఆహారాన్ని మాకు దయచేయి, మళ్ళా అపరాధం చేసిన క్షమించులో అపరాధం క్షమించు, శోధనలోకి త్యాగం తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక, ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక, ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవన నమో, పెంపుగనే సేవ ప్రియము పను నారింప, పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలు.